గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు ఆగస్ట్ 3 మార్నింగ్ వీడియో రికార్డ్ చేస్తున్నా అండ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తా ఈ వీడియో ఎస్పెషల్గా రేపు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఎగ్జామ్ రాసేదానికి వెళ్తున్నారు కాబట్టి ఒక రిమైండర్ లాగా గుర్తు చేయడానికి ఈ వీడియో. ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎగ్జామ్కి ఏం తీసుకుపోవాలి, ట్రిక్లు ఏమన్నా ఉంటే ఎగ్జామ్లో మీకు హెల్ప్ అయ్యే ట్రిక్స్, 1-2 ట్రిక్స్ ఏమన్నా ఉంటే చెప్తా. సో వీడియో కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి హాల్ టికెట్ కంపల్సరీ తీసుకుపోవాల్సిందే. హాల్ టికెట్ నార్మల్ జిరాక్స్ అయిపోతుంది. ఫస్ట్ పేజ్ ఒక్కటి చాలు. ఫస్ట్ పేజ్లో మనకి అక్కడ బార్ కోడ్ ఉంటుంది, దాన్ని వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, అది అయిపోతుంది. దానికి 2 ప్రింట్లు అవసరం లేదు. సెకండ్ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది అవసరమే లేదు. అండ్ కలర్ జిరాక్స్ కూడా అవసరం లేదు. జస్ట్ నార్మల్ జిరాక్స్ ఫస్ట్ పేజ్ హాల్ టికెట్ సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. నీ ఐడెంటిటీని ప్రూవ్ చేయడానికి ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి. అది ఆధార్ కార్డే కావచ్చు, పాన్ కార్డే కావచ్చు, ఓటర్ ఐడినే కావచ్చు, కాలేజ్ ఐడి కార్డునే కావచ్చు, డ్రైవింగ్ లైసెన్సే కావచ్చు. ఇంకోటి పాస్పోర్ట్ కూడా ఉంటుంది. సో పాస్పోర్ట్ కూడా ఉంటుంది. ఈ పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళచ్చు. మీ అడ్మిట్ కార్డులోనే ఉంటుంది, మీ హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి ఏమేమి తీసుకుపోవాలి అనేది. సో మోస్ట్లీ 90% అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. అండ్ కంపల్సరీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ మ్యాచ్. సో మీ ఐడెంటిటీ ప్రూఫ్ కావాలంటే హాల్ టికెట్లో పేరు, హాల్ టికెట్లో డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు తీసుకుపోయే ఆధార్ కార్డులో యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ కావాలి. ఓకేనా, ఆ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎట్టుందో అట్నే ఉండాలి. ఓకే, సో ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళండి ఐడి ప్రూఫ్. కాలేజ్ ఐడి కార్డు అని ఉంటుంది కదా, అలానే తీసుకెళ్ళండి ఐడి ప్రూఫ్. అన్న మరి అంటే మిస్టేక్స్ చేసినాము, డేట్ ఆఫ్ బర్త్ తప్పు పెట్టినాము హాల్ టికెట్లా, పేరు తప్పు పెట్టినాము హాల్ టికెట్లా, లేదంటే నా ఆధార్ కార్డు అప్డేట్ లేదు. సో ఎట్లా అంటే మీరు కంపల్సరీ ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో తీసుకెళ్ళండి. ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో అంటే 10th మెమో, ఒరిజినల్ 10th మెమో తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒరిజినల్ 10th మెమోలో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఒరిజినల్ ఏ జాబ్ అప్లికేషన్ చేసుకున్నా కూడా మనకి 10th మెమోని బేస్ చేసుకొని మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. సో 10th మెమోలో ఉన్న ప్రకారమే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఆధార్ కార్డులో కానీ, మీరు తీసుకుపోయే ఏ ఐడి ప్రూఫ్లో కానీ. ఒకవేళ అట్లా లేదు అనే సందర్భంలో ఒరిజినల్ ఎస్ఎస్సి మెమోని తీసుకెళ్ళండి. జిరాక్సులు కాదు, ఈ ఐడి ప్రూఫ్లు కూడా జిరాక్సులు కాదు. తీసుకెళ్ళి ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేదంటే ఓటర్ ఐడినో, పాస్పోర్టో ఏదో ఒక్కటి ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఓకే, అండ్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది హాల్ టికెట్లా, లేదంటే హాల్ టికెట్ ప్రకారము ఆధార్ కార్డులో కానీ వేరే ఐడి ప్రూఫ్స్లలో లేదు అనుకుంటే ఒరిజినల్ 10th మెమో కంపల్సరీ తీసుకుపోవాలి. ఓకే, సో తీసుకెళ్ళండి. ఒరిజినల్ 10th మెమో తీసుకెళ్ళండి. ఇక మీరు వాళ్ళు అక్కడ చెప్తే పర్మిషన్ ఇస్తారు, లోపలికి పంపిస్తారు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ ఒక పెన్ను కూడా తీసుకెళ్ళండి, ఏదో ఒక పెన్ను. ఎందుకంటే రఫ్ పేపర్ వాళ్ళు ఇస్తారు కానీ మనకి రఫ్ వర్క్ చేసుకోవడానికి పేపర్ వాళ్ళు ఇస్తారు. పెన్ను కొన్ని సెంటర్స్లలో ఇస్తారు, కొన్ని సెంటర్స్లలో ఇయ్యరు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, కొన్ని అయాన్ డిజిటల్ జోన్లు, కొన్ని నార్మల్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కొందరు ప్రొవైడ్ చేస్తారు, కొందరు ప్రొవైడ్ చేయకపోవచ్చు. అందుకే పెన్ అనేది కంపల్సరీ తీసుకోకపోతే హాల్ టికెట్లో మెన్షన్ చేసిండు. సో ఈ 3 ఏదైతే ఉన్నాయో 1, 2, 3 మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ తీసుకుపోవాలి ఎగ్జామినేషన్ సెంటర్కి. అండ్ ఒక వాటర్ బాటిల్, మీకు ఇక మీ కొంచెం వాటర్ తాగి కూల్గా సెంటర్లో ఉండడానికి ఒక వాటర్ బాటిల్, అక్కడ కూడా ఉంటాయి వాటర్, ఆడ ఉన్నాయని కూడా కాదు కానీ చెప్తున్నా. హ్యాండ్స్ కంపల్సరీ నీట్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు తంబ్ ఇంప్రెషన్ పెట్టాలి. ఈ తంబ్ ఇంప్రెషన్ పెడితే ఇక్కడ ఏదో మెహందీ పెట్టి ఏదో ఏమంటారు మైదాకు వేసుకొని ఇట్లా కొంచెం వేసి ఆడ పోయి తంబ్ వేస్తే అది రాలేదనుకో ఎగ్జామినేషన్ సెంటర్లో మీ అటెండెన్స్ తీసుకోదు. సో అది కూడా హాల్ టికెట్లో మెన్షన్ చేసి ఇన్స్ట్రక్షన్స్లో మీరు చదువుకోవచ్చు. తంబ్ ఇంప్రెషన్ ఆన్లైన్లో మనం ఆధార్ కార్డు పెట్టేటప్పుడు తంబ్ ఎట్లా పెడతాం, అక్కడ ఆన్లైన్లో తంబు పెడితేనే మీకు సిస్టమ్ అలాట్ అవుతుంది, అది మీకు అవుతుంది అన్నట్టు. సో ఆన్లైన్ అటెండెన్స్ అన్నట్టు అది. సో అది కొంచెం నీట్గా వాష్ చేసుకొని వెళ్ళండి తంబు ఫింగర్స్. సో రీచ్ 1 hour బిఫోర్ టు ఎగ్జామినేషన్ సెంటర్. కంపల్సరీ యూ మస్ట్ రీచ్ 1 hour బిఫోర్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్. బికాస్ కొంచెం ముందే వెళ్తే బెటర్. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు మీ బ్యాగ్లో, మీ ఫోన్లో తీసుకోపోతారు. అక్కడ లైన్ ఉంటుంది, అక్కడ లైన్ కట్టి అక్కడ ఇచ్చేసి ఒక టోకెన్ తీసుకొని రావాలి. 20 రూపీస్ ఉంటుంది, ప్రతి సెంటర్లు ఉంటాయి. అవి పెట్టుకోవచ్చు బ్యాగులు కానీ, ఫోన్లు కానీ బయట. మళ్ళీ లోపలికి వెళ్ళాలి. లోపల ఆన్లైన్ తంబు తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు, అదొకటి ఉంటుంది. సో అది ఒక ప్రాసెస్ పడుతుంది. సో మనం కొంచెం ముందు చేరుకుంటే బెటర్. సో దానివల్ల మనకి ప్రశాంతమైన టైం ఉంటుంది, ప్రశాంతంగా చేరుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్కి. ఒకవేళ బై మిస్టేక్లో వేరే సెంటర్కి పోయినా కూడా మీరు ఆ 30 minutesలో మీరు మీ సెంటర్కి వెళ్ళిపోవచ్చు. కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పేర్లు సేమ్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారు. సో చూసుకోరు. ఎందుకంటే కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలంటే మీకు తెలిసిన సెంటర్ అయితే ఏం కాదు. తెలియని సెంటర్ ఫస్ట్ టైం పోతారంటే ఎందుకని బెటర్ ఈ రోజే పోయి ఒకసారి సెంటర్ చూసుకొని కన్ఫర్మేషన్ చేసుకొని రావాలి. అసలే వర్షాకాలం ఉంది, సడన్గా పొద్దున వర్షం పడుతుంది, మధ్యాహ్నం వర్షం పడుతుంది, రేపు చెప్పలేము. అందుకే కొంచెం సెంటర్కి దగ్గరలో అకామిడేషన్ అయ్యేలా ఉండండి. అండ్ తొందర వెళ్ళేటట్టు చూడండి ఒకవేళ వర్షం పడ్డా కూడా.
అంతే. ఇప్పుడు చెప్పాల్సిన ఇవి హాల్ టికెట్ ఒకటి, ఐడి ప్రూఫ్ ఒకటి. ఒకవేళ నేము, డేట్ ఆఫ్ బర్త్ హాల్ టికెట్లో కరెక్ట్ లేవు అనుకుంటే 10th మేము ఒరిజినల్ తీసుకుపోవాలి. ఓకే, నెక్స్ట్ ఒక పెన్ తీసుకుపోవాలి. అంతకుమించి ఏం లేదు, సింపుల్. ఇక దీనికోసం సెపరేట్గా వీడియో చేయాలన్నా అంటే చేయాలి, ఎందుకంటే చాలామందికి ఒకటి ఉంటుంది అన్నట్టు. సో అది ఒక 10 మందికి తెలిస్తే మిగిలిన 90 మెంబర్స్కి డౌట్ ఉంటుంది. వీడియో చేస్తే ఒక క్లారిటీ వస్తుందని చేస్తున్నా. అండ్ ఇంకోటి, ఇప్పుడు 2 ట్రిక్కులు చెప్తా, మంచిగా గుర్తుపెట్టుకోండి. 2 ట్రిక్కులు కావాలంటే మళ్ళీ ఇంకో వీడియో కూడా చెప్తే, ఈ వీడియో కూడా చెప్తా. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 క్వశ్చన్స్ కానీ, 80 క్వశ్చన్స్ కానీ, 90 క్వశ్చన్స్ కానీ మీరు పెట్టిరనుకోండి. అంటే 70 క్వశ్చన్స్ మీరు అంటే మీకు తెలిసినవి మీరు గెస్ చేసి ఒకవేళ పెట్టాల్సింది వస్తప్పుడు ఒక 70 అటెంప్ట్ చేసారు అనుకోండి. 70 కానీ, 80 కానీ, 90 కానీ అటెంప్ట్ చేసినప్పుడు మీరు ఆ పెట్టిన 70 క్వశ్చన్స్లో ఆప్షన్ ఏ ఎన్ని ఉన్నాయి, ఆప్షన్ బి ఎన్ని ఉన్నాయి, ఆప్షన్ సి ఎన్ని ఉన్నాయి, ఆప్షన్ డి ఎన్ని ఉన్నాయని టైం ఉంటే చూసుకోండి. సరే, ఆప్షన్ ఏ ఒక 10, ఆప్షన్ బి ఒక 20, ఆప్షన్ సి ఒక 20, ఆప్షన్ డి ఒక 4, 5 అట్లా ఉన్నాయనుకోండి. ఏ ఆప్షన్ అయితే తక్కువ ఉందో ఆ మిగిలిన 30-40 క్వశ్చన్స్ మొత్తం అదే ఆప్షన్ పెడితే అందులో ఆప్షన్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఒక 25 ఏలు, 25 బీలు, 25 సీలు, 25 డీలే ఉంటాయి. కొంచెం అటు ఇటు జరుగుతాయి అంతే. ఎగ్జాక్ట్లీ 25 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మనకు తెలియదు. బట్ మోస్ట్లీ ఒక క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్లు తీసుకుంటే 4 ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఒక 25 ఏలు, 25 బీలు, 25 సీలు, 25 డీలు, ఒక 2-3 అటు ఇటు అవుతాయి. అప్పుడు ఈ ట్రిక్ వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే మీరు ఒక 60-70 క్వశ్చన్లు మీరు మంచిగా పెట్టినప్పుడు మీరు అందులో చెక్ చేసుకుంటే ఏ ఆప్షన్ అయితే తక్కువ పెట్టిరో ఆ ఆప్షన్ మిగిలిన మీకు మొత్తానికి పెట్టిన క్వశ్చన్స్లలో ఆ ఆప్షన్ ఎక్కువ ఉండొచ్చు. సో అప్పుడు ట్రిక్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో ట్రిక్ ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పింది మీకు, 10 ఏలు, 10 బీలు, 10 సీలు, 10 డీలు అట్లా పెడితే మీరు అందులోంచి స్కోర్ వస్తుంది అని చెప్పిన. అది కూడా ఒక 40-50 క్వశ్చన్లు మీరు సొంతంగా పెట్టాలి, గెస్ చేసి పెట్టాలి. మీరు యాక్యురేట్గా 100% కరెక్ట్ ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో అది పెట్టాలి. అట్లా పెట్టిన తర్వాత ఒక 40-50 పెట్టిన తర్వాత ఇక మొత్తానికి తెలియని 50-60 క్వశ్చన్లు ఉంటాయి కదా, అప్పుడు మీరు ఈ 10 ఏలు, 10 బీలు, 10 సీలు రాయలేయద్దు ఎప్పుడైనా కూడా. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, సి అవుతుంది, డి అవుతుంది అని రాయలేయద్దు. రాయలేస్తే తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది కరెక్ట్ కానీ. మనకి ఏం తెలియనప్పుడు ఒక 10 ఏలు పెట్టినాం అనుకో, ఒక 2 తలగా, ఒక 10 బీలు పెట్టినాం అనుకో, ఒక 3 బీలు తలగా, 10 డీలు పెడితే నీకు లక్కుంటే 4-5 కూడా తగులుతాయి. 10 సీలు పెడితే అందులో ఒక 2-3 తగులుతాయి. ఈజీగా 10 మీద స్కోర్ వస్తుంది. అండ్ ఎవ్రీ సింగిల్ డిజిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ సింగిల్ మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ సేమ్ స్కోర్ వచ్చిన 2 పర్సన్స్ ఉన్నారు అనుకోండి, సేమ్ స్కోర్ వస్తే ఒకరికి 250 ర్యాంక్ ఉంటే ఒకరికి 350 ర్యాంక్ ఉంటుంది. సేమ్ స్కోర్ వస్తుంది ఇద్దరికి. సేమ్ స్కోర్ వస్తే కేటగిరీ డిఫరెన్స్ వల్ల కూడా ర్యాంక్ అనేది సేమ్ స్కోర్ వచ్చినప్పుడు కూడా ఒకరికి పెరుగుతుంది, ఒకరికి తగ్గుతుంది. సేమ్ స్కోర్ వచ్చింది కానీ సేమ్ ర్యాంక్ రాదు కదా. ఇప్పుడు ఒక 100 మందికి కూడా సేమ్ 40 మార్కులే వచ్చినాయి 100 మందికి. ఆ 100 మందికి ఒకటే ర్యాంక్ లేరు కదా. కేటగిరీ వల్ల కూడా ర్యాంక్స్ అనేవి చేంజ్ అవుతాయి. కేటగిరీలు అవి ఇవి ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్లను చూసుకొని ర్యాంక్స్ ఇస్తారు సేమ్ స్కోర్ వచ్చినప్పుడు. సో ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా కూడా మీ ర్యాంకు మీరు ఎట్లా అంటే ఒక 200-300 మందిని దాటేసి పైకి వెళ్ళిపోతారు. ఓకే, 400-500 మందిని దాటేసి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక్క మార్కుతోటి. సేమ్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఒక కొన్ని 100 మంది ఉంటే ఆ కేటగిరీ డిఫరెన్సెస్ వల్ల, డేట్ ఆఫ్ బర్త్ డిఫరెన్సెస్ వల్ల ర్యాంక్స్ అనేవి వాళ్ళు ఎట్నో అలాట్ చేస్తారు. సో మనం ఒక్కొక్క మార్క్ అనేది ఇంపార్టెంట్, అది చెప్తున్నా మీకు. మ్యాక్సిమం 50 మీద రానికి ట్రై చేయండి. ఇక ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత చూసుకుందాం. క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తే మీకు 45 మార్క్స్ 50 మార్క్స్ లోపు వచ్చినా కూడా క్యాంపస్ రానికి అప్పుడప్పుడు స్కోప్ ఉంటుంది. పేపర్ హార్డ్ వస్తే దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోకూడదు. సో అంతే, అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఆల్ ది బెస్ట్. ప్రీవియస్ పేపర్స్ మంచిగా చూసుకోండి. లాస్ట్ ప్రీవియస్ తెలంగాణ ఈ లైబ్రరీ వెబ్సైట్లో ఇప్పుడున్న టైంలో రేపే కాబట్టి ప్రీవియస్ పేపర్స్ మంచిగా చూసుకోండి. ఇన్ని రోజులు చదివింది ఏదైనా ఉంటే రివైజ్ ఇట్. ఓకే, 1-2 టైమ్స్ మంచిగా రివైజ్ చేసుకోండి. దెన్ యూ కెన్ గో టుమారో. ఓకే, మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ లేట్ చేయకుండా కొంచెం ఇన్ టైంలో 1 అవర్ ముందు సెంటర్కి వెళ్ళండి. అండ్ మంచిగా ఎక్కువ 30 మినిట్స్ 40 మినిట్స్ ముందే మీరు అలా మీ సిస్టమ్ దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా పడుకోండి. ఒక 20-30 మినిట్స్ లేదంటే మెడిటేషన్ చేసుకోండి ప్రశాంతంగా కొంచెం. తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయినాక వాళ్ళే మైక్లో చెప్తారు, మీకు వాయిస్ వస్తుంది, ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది లాగిన్ అవ్వండి అని. ఎట్లా లాగిన్ అవ్వాలని కూడా వాళ్ళే చెప్తారు. అలా చూసుకోనికి కూడా చాలామంది ఉంటారు ఇన్విజిలేటర్స్. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మీకు జస్ట్ ఇట్లా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళే వస్తారు, వాళ్ళే అన్నీ చూసుకుంటారు. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కొంచెం ఇబ్బంది ఉంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నాకు కూడా రాసినప్పుడు ఏం తెలియదు, ఫస్ట్ టైం నాకు ఎట్లా లాగిన్ కావాలి, ఎట్లా టైప్ చేయాలో కూడా తెలియదు. సో మొత్తం వాళ్ళే టైప్ చేసి వాళ్ళే లాగిన్ అయ్యి ఎగ్జామ్ స్టార్ట్ అయినాక ఇచ్చారు. ఎగ్జామ్ స్టార్ట్ అయినాక కూడా ఎట్లా ఏ పెట్టాలి, ఎట్లా నెక్స్ట్ పెట్టాలని కూడా వాళ్ళే చెప్తారు. వెరీ సింపుల్. ఎగ్జామ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ఎగ్జామ్ అని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చెప్తారు, దాని గురించి ఏం టెన్షన్ లేదు. కానీ కొంచెం మైండ్ ప్రశాంతంగా పెట్టి కొన్ని వాటర్ తీసుకొని
ఎగ్జామ్ ముందు కూర్చొని ప్రశాంతంగా 60 మినిట్స్ ఫుల్ సరిపోతుంది. ఎందుకు గంట సేపు కదా, ఇప్పుడు 100 క్వశ్చన్ జస్ట్ చూసి పెట్టుడే కదా. మీకు పర్ఫెక్ట్ తెలిసింది అనుకోండి, వితిన్ 10 సెకండ్స్ పెడతారు, వితిన్ ఒక 5 సెకండ్స్లో తెలిస్తే ఇట్లా పెట్టి నెక్స్ట్ వస్తుంది, ఇట్లా పెట్టి నెక్స్ట్ వస్తుంది. అలా ఏం మ్యాథ్స్ కాదు కదా, అది మొత్తం లెక్కలు చేయని ఒక్కొక్క దానికి జస్ట్ చూసి పెట్టుడే. ఆప్షన్ ఏబి 10 నిమిషాలు సరిపోతుంది, మొత్తం 20-30 క్వశ్చన్లు అయిపోతాయి. జస్ట్ చూసుకుంటే పెట్టుడే, చూసి తెలిస్తే పెడతావు, తెలియకపోతే నెక్స్ట్, తెలిస్తే పెడతావు నెక్స్ట్, తెలియకపోతే స్కిప్ చేసి మళ్ళీ నెక్స్ట్ వస్తావు. అట్లా 100 క్వశ్చన్లు చూసుకుంటూ పోతావు. నీకు పక్కన ఏర్పడుతుంది నువ్వు ఎన్ని క్వశ్చన్స్ పెట్టినావు, ఎన్ని క్వశ్చన్స్ పెట్టలేవని. సో ఏం కాదు, గంట మంచితో అయిపోతుంది. మీరు జస్ట్ ఒక 30 మినిట్స్ లోపే 100 క్వశ్చన్లు మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు ఆల్రెడీ. తర్వాత చూసుకోండి ఎన్ని పెట్టినా, 20-30, సో ఎన్ని పెట్టలేదు అని మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే మీరు ఏమన్నా గెస్ చేసేటి ఉంటే గెస్ చేయండి. సో అంతే, ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. అందరికీ ఆల్ ది బెస్ట్.